సుకుమార్ గారు ఏదైతే బూడి బూడి అడుగులు వేసుకుని పుష్ప 2 వరకు వెళ్ళారో, అలాగే రేపు పొద్దున్న వెంకటేష్ మహానే దర్శకుడు ఇలాంటి చిన్న చిన్న అడుగులు వేసుకుని ఒక పెద్ద కమర్షియల్ సినిమా తీసేలాగా ఒక పాత అనేది వేసుకుంటున్నాడా? రావు బహదూర్ ఇప్పుడు 8 ఏళ్ళైంది నేను ఫస్ట్ సినిమా తీసి 8 ఏళ్ళైంది కదా. సో కంచరపాలెం అనేటువంటి ఆ సినిమా బడ్జెట్ ఎప్పుడు రివీల్ చేయలేదు మేము, కానీ అది అలాగే గుప్తంగా చాలా తక్కువ బడ్జెట్ దానికి, లక్షల్లోనే ఉంది. ఆ సినిమా నుండి ఈరోజు రావు బహదూర్ అంటే విజువల్లీ ఆర్ మ్యూజికలీ ఆర్ స్టోరీ టెల్లింగ్ వైజ్ కేర్ ఆఫ్ కంచరపాలెంకి రావు బహదూర్ ఈజ్ 10x 10 రెట్లు ఎక్కువ. సో నేను వేసుకుంటూనే వచ్చాను. సో ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి దీని తర్వాత చేసేది. అండ్ రెండోది ఏంటంటే అదే చెప్పాను కదా, బడ్జెట్ కథ పరంగా మనం తీస్తుంది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం కొలవకూడదు. సో నెక్స్ట్ సినిమా నేను మళ్ళీ వెళ్ళి కంచరపాలెం అంటే ఒక చిన్న సినిమా తీయచ్చు, ఆర్ లైక్ బాహుబలి లాంటి ఒక పెద్ద ప్రపంచం, ఒక రాజుల కథ ఏదైనా తీయచ్చు. సినిమా కుడ్ బి ఎనీథింగ్. బట్ ఏ సినిమా తీసినా ఈ ఫన్ అయితే నేను ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సింగీతం శ్రీనివాస్ గారు ఉన్నారు, 94 ఏళ్ళకి ఆయన సూపర్ సీనియర్ కదా. లైక్ సీనియర్స్కి సీనియర్ ఆయన. మరి అంత సీనియారిటీ ఉన్న వాళ్ళు ఆయన తీసింది పెద్ద సినిమానా చిన్న సినిమానా ఇవాళ సంగీతం అనేది? అసలు మనం చెప్పగలం అది చిన్న సినిమా అని, లేదంటే ఇది పెద్ద సినిమా. దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ చిన్న సినిమా పెద్ద సినిమా. ఆ ఆలోచనకి ఎంత పరిధి ఉందో అంత పరిధి అది విస్తరిస్తుంది. సో ఐఎమ్ సేయింగ్ కంచరపాలెంకి రావు బహదూర్కి 10 రెట్లు ఎక్కువ అన్ని విషయాల్లోనూ. కథ విషయంలో కూడా అప్పుడు 26 ఏళ్ళోడు, ఇప్పుడు 36 ఏళ్ళోడు రాసింది. మెచ్యూరిటీ 36 ఏళ్ళోడు తీసాడు, ఇప్పుడు 36 ఏళ్ళు చేస్తున్నాడు ఫిల్మ్. మెచ్యూరిటీ వైజ్ కథ చెప్పే విధానాల్లో, లేదంటే దాన్ని అంటే డైరెక్ట్ చేసే విధానంలో అన్ని రకాలుగాను ఐ హ్యాడ్ ఫన్ గ్రోయింగ్ ఫ్రమ్ కంచరపాలెం టు రావు బహదూర్. 8 ఏళ్ల క్రితం వెంకటేష్ మహా మైండ్ సెట్ ఒకలా ఉండేదేమో, ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉన్న భావజాలాలు వేరే ఉంటాయి, మైండ్ సెట్ వేరే ఉంటుంది. నేను ఒక రకమైన సినిమా చూపించాలి అన్న దృక్పథం ఒకటి ఉంటుంది. బట్ ఈ 8 ఏళ్ల కాలంలో అవేమైనా మారుతూ ఏమైనా వచ్చాయా? నేను అప్పటికన్నా ముందే వచ్చాను. నేను ఇది నా 17th ఇయర్ ఫిల్మ్స్లో. మొదటి రోజు మైత్రివనం దగ్గర బస్సు దిగినప్పుడు నుంచి ఈ రోజు దాకా నేను ఏదైనా సరే నేను ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నాను అనే రీజన్ మారలేదు. ఎలా తీయాలనుకుంటున్నాను అనేది మారుతూ వచ్చింది, కానీ ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నాను అనే ఆ ఫౌండేషన్ ఉంటుంది కదా, దట్ డిడ్ంట్ చేంజ్. ఐ థింక్ ఇట్ వోంట్ చేంజ్. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మారలేదంటే ఇంకా అది మారదు. ఎక్కడో అది డిఎన్ఏ మీద ఇంప్రింట్ అయిపోయింది, జీన్ కోడ్ అయిపోయింది.